అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు రవ్వ లడ్డు చేసి చూపిస్తాను. చాలా బాగా కుదిరాయండి. ఈ కొలతలతో చేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. అన్నీను కొంచెం షుగర్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇందులో పావు కప్పుతో 2 పావు కప్పులు నెయ్యి వేసుకోవాలి. ముందుగానే నెయ్యి కరగబెట్టుకుంటే ఈజీగా వేసుకోవచ్చు అండి కళాయిలో. ఇందులో జీడిపప్పు, బాదం పప్పులు, కిస్మిస్ వేయించుకొని ఇట్లా తీసేసుకోవాలి. వేగిపోయిన తర్వాత సైడ్కి ఇందులో ముందుగా కొలుచుకున్నాం కదా బొంబాయి రవ్వ వేసుకొని ఇది వేగనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ముందుగానే కొబ్బరి తురుము పెట్టుకున్నాను, 2 చిప్పలు వరకు తురుము పెట్టుకున్నాను. ఇందులో ఈ బొంబాయి రవ్వలో కొబ్బరి తురుము వేసుకొని ఇంకా వేగడం అంటే ఇలాగలా కాదండి, చాలాసేపు వేగుతుంది. లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు 15 నిమిషాల దాకా వేపుకోవాలి. మీ మంటను బట్టి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. పక్క తీసుకొని వేగిపోయిన తర్వాత కప్పున్నర కరెక్ట్గా సరిపోతుందండి. ఈ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం చక్కెర ఎక్కువ తినేవాళ్ళు, షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. ఇందులో ఇలాచీ వేసుకొని దీన్ని తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగ పాకం రావాలి, వచ్చేసిందండి పాకం. ఇప్పుడు మొత్తం ఇందులో వేసేసుకొని ఇందాక వేయించుకున్న బొంబాయి రవ్వ, కొబ్బరి తురుమును ఇట్లా వేసుకొని ఈ పాకంలోని మొత్తం షుగర్ సిరప్లో మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా ఎక్కువ పాలు వేయ అవసరం లేదండి, కరెక్ట్గా ఒక 4 స్పూన్స్ వేసి ఉంటాను అంతేను. మొత్తం దీన్ని పట్టించేసి ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకటిగాను ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇట్లా ఉండలు చుట్టుకోండి. కరెక్ట్గా ఈ కొలతలు బాగా వచ్చిందండి. ఏంటి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇలా చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందో. మరిన్ని కొత్త వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.